అంత ఆషామాషి కాదు. జీవిత ధ్యేయంగా పెట్టుకుని కృషి చేస్తుంటారు కొందరు. అందులో చాలా మందికి నిరాశ ఎదురవుతుంది. కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. అయితే ఆ అమ్మాయి మాత్రం అదరగొట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే ఏడాదిలో ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు సంపాదించింది. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది. ఖమ్మం జిల్లా మిఠపల్లికి చెందిన జంగం జ్యోతి శిరీష యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జంగం జ్యోతి శిరీషది ఖమ్మం జిల్లా తల్లడ మండలం మిఠపల్లి గ్రామం. శిరీష తండ్రి పౌరు భవన నిర్మాణ కార్మికుడు కాగా తల్లి శారదమ్మ వ్యవసాయ కూలి. ఇద్దరు సంతానంలో పెద్ద కూతురు శిరీష, చిన్న కూతురు స్పందన. మిఠపల్లి గ్రామంలోని సెయింట్ మేరీ స్కూల్, ఖమ్మంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు. పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరీష చిన్నతనం నుండే చదువుపై మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు కష్టపడి ఆమెను ప్రోత్సహించారు. ఇంటర్ డిగ్రీతో పాటు పీజీ, బీఈడీ పూర్తి చేసిన జ్యోతి శిరీష యూపీఎస్సీపై మక్కువ చూపించింది. హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులతో పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ ఉద్యోగ నియామకాలకు పరీక్షలు రాసి ఒకే సంవత్సరంలో వరుసగా 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. మొదటగా గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో గురుకుల టీచర్గా ఎంపిక కావడంతో ఉద్యోగ బాధ్యతలు చేరారు. అనంతరం గ్రూప్ 4తో ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక కావడంతో వైరాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్గా జాయిన్ అయింది. ఆ తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్గా ఎంపికైన ఉపాధ్యాయురాలుగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు హాజరై రాష్ట్ర స్థాయిలో 604 ర్యాంకు సాధించింది. మల్టీ జోన్ 1లో 159వ ర్యాంక్, ఎస్సీ కేటగిరీలో 25వ ర్యాంక్, మహిళా కోటాలో 7వ ర్యాంక్ సాధించింది. నిరుపేద కుటుంబంలో జన్మించి ఒకే సంవత్సరంలో 5 ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు జ్యోతి శిరీషను అభినందిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా యావరేజ్ గా ఉన్న తను ఒక్కసారిగా తనలో ఒక కసి అనేది పెరిగింది. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులున్నా సరే వెనకడుగు వేయకుండా ఒక తెలియని మోటివేషన్ తో కసిగా చదివింది. ఇన్ని జాబులనే సంపాదించడం చాలా అంటే చాలా గర్వకారణం. కూలీలుగా పనిచేస్తున్న అమ్మ నాన్న తమను కష్టపడి చదివించారని జంగం జ్యోతి శిరీష తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదగాలని పట్టుదలతో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించానని, దాని ఫలితంగానే 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్టు చెప్పారు. తన చదువుకు అమ్మ నాన్నలే కాకుండా తన మామయ్య భాస్కర్, అమ్మమ్మ, తాతయ్యలు ప్రోత్సహించారని తెలిపారు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమంటుంది జంగం జ్యోతి శిరీష. భవిష్యత్తులో కలెక్టర్ అయి పేదవారికి సేవలు అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. గ్రూప్ 1 ద్వారా వచ్చిన ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నానని చెప్పారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో నాకు 604 ర్యాంక్ ఓవరాల్ ర్యాంక్ వచ్చింది. మల్టీ జోన్ లో 159 వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ చదువుకున్నాను. ఈ గ్రూప్ 1 ర్యాంక్ అనేది నాది 5వ జాబ్. నా ఆశయం అల్టిమేట్ గా నేను యూపీఎస్సీలో ఐఏఎస్ సాధించాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా గానీ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. జ్యోతి శిరీష 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుంచి జ్యోతి శిరీష చదువులో చురుగ్గా ఉండేదని, మంచి ర్యాంకులు సాధించేదని తండ్రి జంగం పౌలు తెలిపారు. తమ కుమార్తె ఒకే ఏడాది 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తమకెంతో గర్వంగా ఉందంటున్నారు. జ్యోతి శిరీషను కలెక్టర్గా చూడాలనేది తమ ఆశ అన్నారు. నేను టాపీ పని చేసుకొని, కూలి పని చేసుకొని బతుకుతున్నాను. మేము ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉండా గానీ ఆడపిల్లగాలని ఎప్పుడు మేము వెనకాడకుండా చదివేయాలి, పిల్లగాలని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలన్నదే నా ఆలోచన. ఉన్నతమైన స్థాయిలో ఇవాళ గ్రూప్ 1 కి సెలెక్ట్ అయింది. ఆడపిల్లగాలని మనం ఎప్పుడు వెనకాడకూడదు. ఇటువంటి బిడ్డ పుట్టినందుకు నాకు చాలు ఈ జన్మకి. అడ్డంకులను ఎదురించి ఒకే ఏడాది 5 ఉద్యోగాలు సాధించిన జంగం జ్యోతి శిరీష నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇవి